పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలియచేసుకుంటూ స్వాధ్యాయ యోగా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారంలానే మరి ఈ వారం కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి శ్రీనివాస్ రెడ్డి గారు మన ముందు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, మరి గత వారం మీరు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మా ప్రేక్షకులందరికీ అందించారు. మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం ఈ వారం ఏ పుస్తకం ద్వారా మీరు జ్ఞానాన్ని అందిస్తారని. ఇంకొక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త నుంచి ఆయన రచించిన ఒక పుస్తకం. సో అతని పేరు ఆండ్రూ హోలిసెక్. అతను కూడా చాలా పుస్తకాలు రాశాడు. ఫస్ట్ ఆయన గురించి చెప్పాలి అంటే ఒక అద్భుతమైన ఒక ధ్యానయోగి. ఓకే, ఆండ్రూ హోలిసెక్ అతను నాకు ఈ మధ్యనే పరిచయం, అంటే ఈ సంవత్సరమే 2025 అనమాట. ఎస్పెషల్లీగా కరోనా టైంలోనే ఎక్కువ ఆయన లిటరేచర్ చదవడం జరిగింది. ఓకే, ఈయన అద్భుతమైన ఒక ధ్యానయోగి. ఓకే, సో ఈయన రాసిన అన్ని పుస్తకాలలో నాకు బాగా ప్రాక్టికల్గా అనిపించిన పుస్తకం. ఓకే, సో ఆ పుస్తకం పేరు ద పవర్ అండ్ ద పెయిన్ ట్రాన్స్ఫార్మింగ్ స్పిరిచువల్ హార్డ్షిప్ ఇంటూ జాయ్. ఇది అనమాట ఈరోజు మనము ఈ పుస్తకం గురించి, ఈ ఆథర్ రాసిన విషయాల గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. వెరీ నైస్ సార్. పవర్ అండ్ ద పెయిన్ ట్రాన్స్ఫార్మింగ్ స్పిరిచువల్ హార్డ్షిప్ ఇంటూ జాయ్, ఇది నాకు చాలా నచ్చినది. స్పిరిచువల్ హార్డ్షిప్ అండ్ జాయ్ చాలా మంది జనరల్గా, మేము 1995లో మా ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇలాంటి టర్మినాలజీ కూడా తెలియదు. ఓకే, ఇంత ఓపెన్ మైండెడ్గా తను డిస్కస్ చేసినందుకు నాకు ఈ బుక్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై స్పిరిచువల్ జర్నీ అనమాట. ఈ పుస్తకం గురించి ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో 2 పదాలు అతి స్పష్టంగా అర్థం చేసుకోవాలి మేడం. ఏంటి ఆ పదాలు అంటే సఫరింగ్. ఓకే, సఫరింగ్ అంటే దుఃఖం. ఇంకొక పదం ఏమి ఉంటుంది అంటే పెయిన్ ఆర్ హార్డ్షిప్స్ అంటే బాధ. మేము ధ్యానం మొదలుపెట్టినప్పుడు ధ్యానం చేస్తే దుఃఖం నుంచి బయటపడతారు అన్న ఆ చిన్న సూత్రాన్ని నమ్మి మేము అందరం ధ్యానం మొదలుపెట్టాం. ఓకే, కానీ నిజంగా మాకు ఆ టైంలో దుఃఖం అంటే ఏంటి అని ఎవరన్నా అడిగింటే కనుక నాకు నిజంగా అప్పుడు జవాబు లేదు. ఓకే, ఈ మధ్యలో అర్థమవుతుంది అనమాట, ఓహో దుఃఖం అంటే ఏంటి, పెయిన్ అంటే ఏంటి అని. అప్పుడు మా మనసులో ఉన్న ఈ పదాలకు అర్థాలు, ఓకే, ఇప్పుడు ఈ పదాలకు ఒక కొత్త కోణం నుంచి దొరికిన అర్థాలతోటి నాకు అనిపిస్తుంది, ఓకే నేను చేస్తున్న పని, నేను చేస్తున్న ఆ సాధన, పుస్తకాలు కానీ ధ్యానం కానీ నేను ఒక సరైన దారిలో వెళ్తున్నాను. ఆ లక్షణం కనపడినందుకు ఐ థింక్ దట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఎందుకంటే దుఃఖము అంటే ఏంటి అనిపిస్తుంది అంటే, అప్పుడు మేము ధ్యానం చేసేవాళ్ళం, కానీ జీవితంలో జరిగిన అవమానాలు లేకపోతే ఒక ఇన్సిడెంట్ దాన్ని గుర్తు తెచ్చుకొని వీఆర్ మోర్ దిక్కుఫైయింగ్ అప్పుడు. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడలేదు, నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా ధ్యానం చేసేవాళ్ళం. కానీ మా జీవితాలలో జరిగిన సంఘటనలు కానీ, మేము గమనించిన విషయాలు కానీ ఏంటంటే, ఎవ్వరు లేనప్పుడు కూర్చొని ఆ జరిగిన సంఘటనలు మళ్ళీ రిప్లే చేసుకుంటూ జనరల్గా సఫరింగ్ పెరిగేది. ఆఫ్టర్ డూయింగ్ మెడిటేషన్ స్టార్టింగ్ డేస్లో, ఓకే, ఇనిషియల్ స్టేజెస్లో. ఓకే, అండ్ మాకు తెలిసేది కాదు అంటే మెడిటేషన్ చేస్తే సఫరింగ్ ఉండవద్దు కదా, బట్ సఫరింగ్ వాజ్ ఇంక్రీజింగ్. ఎందుకంటే నాకు ఆ ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ సఫరింగ్ వర్డ్ తెలియదు అనమాట. సో మనం ఏం చేయగలం ధ్యానం చేసిన తర్వాత అంటే, ఒక జరిగిన సంఘటన నుంచి డిటాచ్ అయిపోయి, ఓకే, దాన్ని రిప్లే చేసుకొని మళ్ళా బాధపడకుండా ఉంటే కనుక మనము కరెక్ట్గా ధ్యానం చేస్తున్నట్టు. దుఃఖము అంటే ఏంటి అంటే, జరిగిన సంఘటనని ఎప్పుడు దాన్నే రిప్లే చేసుకుంటూ చూస్తూ ఉంటే మనకు కలిగేదే దుఃఖం అంటే. ఓకే, సో దుఃఖం అన్నది ఆప్షనల్. అంటే ఇప్పుడు ఒక సంఘటన అన్నది దుఃఖం కాదంటారు, దాన్ని ఎక్కువ తలుచుకోవడం అన్నది దుఃఖం. దాన్ని ఎట్లా మనం ఉపయోగించుకుంటున్నాం అన్నది దుఃఖం. సో ఏమర్థమవుతుంది అంటే, జీవితంలో బాధ అన్నది ఎప్పుడు మ్యాండేటరీ. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత 1 రూపీ పెయిన్, 100 రూపీస్ పెయిన్ ఉంటుంది. ఉండకుండా ఎవరికి ఉండదు పెయిన్ అన్నది. భౌతికమైన పెయిన్, భావాల పరంగానో మనసు పరంగానో పెయిన్ అయితే ఉంటుంది. అది మ్యాండేటరీ, ప్రతి ఒక్కరికి పెయిన్ అయితే ఉంటుంది, అది మాత్రం తీసేయలేం. ఈ సఫరింగ్ అన్నది మాత్రం ఆప్షనల్. దాన్ని మళ్ళా గుర్తు తెచ్చుకొని దాన్ని స్ట్రెంథన్ చేసి ఇంకా బాధపడతామా
లేదు దాన్ని గుర్తు తెచ్చుకోకుండా వీఆర్ కంఫర్టబుల్ విత్ పెయిన్ అంటే కనుక వీ ఓంట్ బి సఫరింగ్ అనమాట. అంటే పెయిన్ వేరు, సఫరింగ్ వేరు. మామూలుగా చాలా మంది పెయిన్ సఫరింగ్ ఒకటే అని లేదు, పెయిన్ వేరే. పెయిన్ ఈజ్ మ్యాండేటరీ. ఎవరికైనా ఒక జీవితంలో పెయిన్ తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. దాన్ని మల్టిప్లై చేసి దాన్ని రిప్లై చేసుకుంటూ అయ్యేది సఫరింగ్. ఓకే, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో బాధ, కష్టాలు అన్నవి ఎప్పుడూ ఉంటాయి. దుఃఖం అన్నది నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావు, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో మాకు జనరల్గా ఒక యావరేజ్ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్ ఆర్ అవగాహన ఎలా ఉంటుంది అంటే, ఇదేదో ధ్యానం చేస్తే కష్టాలు రావు, దుఃఖాలు రావు అన్న అపోహలలో ఉండకండి. ఓకే, ఆధ్యాత్మిక ప్రయాణము మనకు ప్రయాణము అంటే ఏంటి అంటే, నువ్వు దుఃఖపడకుండా ఉండగలగవు, కానీ ఈ హార్డ్షిప్స్ మాత్రము, నీ ఆధ్యాత్మిక కష్టాలు మాత్రము నిన్ను బాగా స్ట్రెంథన్ చేయడానికి మాత్రము ప్రతి మనిషికి కూడా ఈ ఆధ్యాత్మిక కష్టాలు అన్నవి, ఈ పెయిన్ అన్నది మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీగా ఉంటాయి. సార్ మరి ఈ పాయింట్ చెప్తే కొత్త వాళ్ళు మరి ధ్యానంలోకి అది వాళ్ళు అంగీకరిస్తే, లేకపోతే వాళ్ళ జీవితాలే నేర్పిస్తాయి. ఓకే, జీవితం ధ్యానంలోకి వచ్చాను, నాకు కష్టాలు రావు అంటే కనుక అది నిజమైన తోవ కానే కాదు. ఓకే, నీకు ఎన్ని హార్డ్షిప్స్, ఓకే, ఎన్ని కష్టాలు వస్తే ఆ కష్టాలు ఎందుకు వచ్చాయి అన్న కారణం మీద నీ దృష్టి పెట్టుకుంటే, ఆ కష్టాలన్నీ నీ యొక్క దృఢ సంకల్పాన్ని, నీ విల్ పవర్ని పెంచడానికి వచ్చాయని అర్థమయ్యి నువ్వు ఇంకా ఎదగడానికి, స్కోప్ ఉండడానికే నీకు హార్డ్షిప్స్ వస్తాయి. మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీకు అప్పట్లో ఇలాంటి పుస్తకం దొరకలేదంటే ఇప్పుడు దానికి అన్నిటికీ సమాధానాలు ఈ పుస్తకంలో ఉన్నాయా సార్? బుద్ధిజం టీచింగ్స్లో అన్నిట్లా దిస్ బుక్ ఈజ్ అన్ అవుట్పుట్ ఆఫ్ బుద్ధా టీచింగ్స్. Andrew Holisek is a meditator. He has done so much of meditation in his life, and the first thing he learned the difference between pain and suffering. నీకు బయట జరిగే కష్టాలకు ఫస్ట్లో ఎలా ఉంటుంది అంటే, మన కళ్ళ ముంగట జరిగే వ్యవస్థలో ఏది జరిగినా కానీ మనము పెయిన్ అన్న పడతాము, దుఃఖమైన పడతాం. దట్ విల్ బి ద ఫస్ట్ థింగ్. మెడిటేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక సఫరింగ్కి, పెయిన్కి తేడా తెలుస్తుంది. ఓకే, తేడా తెలిసి థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే, ఓహో ఈ పెయిన్, ఈ హార్డ్షిప్స్ ఎందుకు వస్తున్నాయి అని కారణం తెలిసిన వాడు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేస్తాడు అని ఈ టీచింగ్స్ చెప్తున్నాయి అనమాట. ఓకే, హార్డ్షిప్స్ ఎందుకు వస్తాయి జనరల్గా అంటే కనుక, ఒక స్పిరిచువల్ జర్నీ చేసేవాడికి ఒక ఉదాహరణ ఇస్తా. నేను ఒక ఊర్లో సర్పంచ్ని మేడం. ఓకే, ఒక విలేజ్కి ఆమె సర్పంచ్. నాకు దుఃఖం ఉంటుందా, బాధ ఉంటుందా? త్రూ కామన్ అబ్జర్వేషన్, ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్, ఐఎమ్ సర్పంచ్. నాకు ఎన్నో కొన్ని బాధలు వస్తాయి, రావా? నాకు ఒక అపోజిషన్ ఉంటుంది, నా గురించి చెడుగా మాట్లాడేవాడు, ఏదో ఒక తిట్టేవాడు ఎవడని ఉంటాడు కదా, అపోజిషన్ ఉంటుందా? ఉన్నప్పుడు ఐ విల్ గెట్ ఎ పెయిన్ ఆర్ ఐ మే ఫాల్ ఇన్ టు సఫరింగ్. ఓకే, ఐ మే మెడిటేటర్, సర్పంచ్. నౌ డూ యూ థింక్ ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఆర్ పెయిన్? పెయిన్ ఉంటుంది. ఓకే, నౌ నా విజన్, నా గోల్ ఏంటి అంటే, ఐ వాంట్ టు బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్, బట్ ఐఎమ్ ఏ మెడిటేటర్. ఓకే, ఐఎమ్ ఏ మెడిటేటర్, సీఎం ఫర్ ఎ స్టేట్. నౌ ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఆర్ పెయిన్? ఐ థింక్ పెయిన్ ఉంటుంది. నౌ ఐ విల్ హ్యావ్ హార్డ్షిప్స్ ఆర్ నో హార్డ్షిప్స్? హార్డ్షిప్స్ అన్నీ ఉంటాయి కదా. నవ్వు నేను ఇప్పుడు పొలిటికల్గా పెరిగానా, ఎదిగానా లేదా? ఎదిగారు. ఓకే, నౌ ఐ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వన్ కంట్రీ. నౌ వాట్ విల్ ఐ హ్యావ్? సఫరింగ్, పెయిన్ ఆర్ హార్డ్షిప్స్? హార్డ్షిప్స్. సో ఒక మనిషికి ఒక పొలిటికల్ లెవెల్లోనే తను ఎదుగుతూ ఉంటే హార్డ్షిప్స్ ఉంటాయా? అసలు హార్డ్షిప్స్ ఉండకుండానే తన ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో కూర్చుంటాడా? ఉంటాయి కదా. డూ యూ థింక్ దీస్ హార్డ్షిప్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ ఎ స్పిరిచువల్ మ్యాన్ హూ ఇస్ డూయింగ్ ఇన్నర్ జర్నీ? Very nice example, sir. Right. You got the point. Yes, I so got it. what we could observe with this all literature is, ఎవరైతే అంతర్ముఖమై తన అంతర్ప్రయాణం చేసే వాళ్ళకు కూడా ఈ కష్టాలు అన్నవి ఉంటాయి. కానీ ప్రతి మనిషి ఏం చేసుకుంటున్నాడు అంటే, కష్టాలే దుఃఖాలు అన్న మీనింగ్ పెట్టుకోవడంలో పొరపాటు జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకి పెయిన్కి, సఫరింగ్కి డిఫరెన్స్ తెలియాలి. ఓకే, ధ్యానం చేస్తున్న ప్రతి మనిషికి కూడా పెయిన్కి, సఫరింగ్కి తేడా తెలియాలి. పెయిన్ అంటే ఏంది, సఫరింగ్ ఏంటి అంటే తేడా తెలియాలి. మళ్ళీ తర్వాత హార్డ్షిప్స్, కష్టాలు. ఇప్పుడు ఉదాహరణకి మన దేశ ప్రధానికి వేరే దేశాల నుంచి కష్టాలు వస్తున్నాయా లేవా? వస్తున్నాయి. అండ్ ఈజ్ ఏ యోగి.
Yeah. And he is also facing spiritual hardships. Yes. You agree? Yes, yes. The same thing happens for every person who does a inner journey also. So the point is, వచ్చే కష్టాలని, ఓకే, వచ్చే కష్టాలని, ఐఎమ్ నాట్ సేయింగ్ దుఃఖాలని, బీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్ నౌ. వచ్చే దుఃఖాలను కాదు, వచ్చే కష్టాలని నువ్వు ఆనందంగా మలుచుకుంటున్నావా లేదా అన్నది ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ person who does a meditation journey or his own soul journey is what this book is about. Super sir. కష్టాలు నార్మల్గా క్రియేట్ అయితే దుఃఖాలు మనం క్రియేట్ చేసుకుంటాం. మనం దాన్ని రిప్లై చేసుకొని దాన్ని రీఇన్ఫోర్స్ చేసి దానికి ఎనర్జీ పోసి మన మెమరీ బ్యాంక్ని పెద్దగా చేసుకునేవి దుఃఖాలు. మనమే క్రియేట్ చేసామంటారా? మనమే ఆలోచిస్తుంటాం మెకానికల్గా. ఓకే, వి రిప్లై ఇట్ మోర్. ఇప్పుడు చిన్నప్పుడు మా స్కూల్లో మా టీచర్ నన్ను కొట్టింది. ఓకే, ఇట్స్ ఎ పెయిన్. ఐ కమ్ హోమ్, టీచర్ నన్ను కొట్టింది అని ఒక 100 సార్లు రిపీట్ చేసుకుంటే దాన్ని దుఃఖం అంటారు, ఆ ప్రాసెస్ని. ఓకే, యు గాట్ ద పాయింట్. ఓకే. హార్డ్షిప్స్ అన్నవి ఏంటి అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ పర్సనాలిటీస్. ఓకే, దీస్ ఆర్ 2 థింగ్స్, పర్సనాలిటీస్ వేరే, సోల్ వేరే. ఓకే, ఈ పర్సనాలిటీస్ ఎలా హార్డ్షిప్స్ మనం సృష్టించుకుంటాము అంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఏ కారణాల వల్ల ఈ హార్డ్షిప్స్ సృష్టించుకుంటున్నాము అన్న శాస్త్రం మాత్రం మనం ఎక్కడ గమనించం. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, సో ద పాయింట్ ఈజ్, ఎక్కడి నుంచి మనం ఈ కష్టాలని సృష్టించుకుంటాం, కారణాలు ఏంటి? మన ఇన్నర్ నుంచి, లోపల నుంచి. ఇన్నర్ నుంచి. ఓకే, ఆ ఇన్నర్ నుంచి ఎలా సృష్టించుకుంటున్నామన్న క్యారెక్టరిస్టిక్స్, ఆ బిహేవియరల్ సైన్స్ మనకు తెలియాలి కదా, ఎందుకంటే మనం అంతర్ముఖులం అయ్యే ఉన్నాం కదా. ఓకే, హార్డ్షిప్స్ ఎలా సృష్టించుకుంటాము అంటే 80%, ఓకే, మనం ధ్యానం చేస్తుంటాం, శాకాహారంగా మాట్లాడడం రాదు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాను. ఇప్పుడు ఎవరో కలుస్తారు నాకు, ఓకే, అశాస్త్రీయంగా మాట్లాడతాను, అక్కడి నుంచి నాకేమొస్తాయి? సేమ్ మీరు ఏది ఇస్తే అది వస్తుంది. నేను అశాస్త్రీయంగా మాట్లాడినప్పుడు నాకు ఏమొస్తాయి? ఆబ్వియస్గా అవే వస్తాయి సార్. సో మనం నిజంగా హార్డ్షిప్స్ క్రియేట్ చేసుకోకుండా ఆర్ వి యూజింగ్ అవర్ మౌత్స్? మేబీ అవేర్నెస్లో ఉంటే మరి అదే అంటున్నా, ఆర్ వి దాట్ అవేర్? వన్ రాంగ్ వర్డ్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ హార్డ్షిప్స్. ఎస్ ఆర్ నో? ఎస్, ఐ అగ్రీడ్. యు అగ్రీ? ఈజ్ ఇట్ దుఃఖము ఆర్ హార్డ్షిప్స్? హార్డ్షిప్స్ సార్. హార్డ్షిప్స్. ఒక లో మూమెంట్ యూ సెడ్ ఎ రాంగ్ థింగ్ టు person, what will happen? He will take it to his ego. Okay? Yeah. You want to become a soul, and a ego will never understand a soul. A ego will create hardships for a soul. Yes or no? Yes sir. Now, do you enjoy that? Do you celebrate that? Is what this book is about. Okay. You got the point? Yeah. ఇప్పుడు హార్డ్షిప్స్ వచ్చేసాయి. ఓకే, మిస్టేక్స్ చేసాము, హార్డ్షిప్స్ వచ్చేసాయి. ఓకే, హార్డ్షిప్స్ వచ్చినందుకు మనం కుమిలిపోయి మనం కూడా మెటీరియలిస్టిక్ అయిపోదామా, ఈగోలం అయిపోదామా? లేదు, ఈ హార్డ్షిప్స్ వచ్చినందుకు నేను చేసిన మిస్టేక్ని అంగీకరించి నేను కరెక్ట్ చేసుకొని నేను ఇంకా మోర్ ఇంటిగ్రేటెడ్ అయిపోయి ఐ హ్యావ్ టు బికమ్ లైక్ ఎ సోల్ అనుకుంటున్నామా? అంటే డిపెండ్స్ అపాన్ మెచ్యూరిటీ లెవెల్స్. ద మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ ఈజ్ వాట్ అవర్ స్పిరిచువల్ జర్నీ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇన్ ఎ బ్రాడర్ కాంటెక్స్ట్ మనము అందరి పెయిన్ బాడీస్తో కొట్లాడుతున్నామా, ఈ ధ్యానం నుంచి వచ్చే పవర్ నుంచి ఫంక్షన్ చేస్తున్నామా? ఎప్పుడైతే మనము ధ్యానం నుంచి ఫంక్షన్ చేస్తామో వీ నీడ్ టు బి జాయ్ఫుల్. మనం అహంకారం నుంచి ఫంక్షన్ చేస్తున్నాము అనుకుంటే కనుక వీ విల్ లూజ్ అవర్ జాయ్స్. హార్డ్షిప్స్ అన్నది మాత్రం ప్రతి టీచర్కి, ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తికి తన జీవితంలో ఆనందంగా, పరమానందంగా ఉండడానికి హార్డ్షిప్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక హీ విల్ స్టే ఇన్ హిస్ జాయ్ఫుల్ స్టేట్. లేదు, అసలు కష్టాలే రావు అనుకోకుండా ఆధ్యాత్మిక జీవితాలు మాత్రము నేను ఈ 20 సంవత్సరాల్లో ఎక్కడ చదవలేదు. వెరీ స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే విత్ సో మచ్ ఆఫ్ రీడింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇదే టైటిల్ చెప్తున్నాను మీకు, పవరు పెయిన్. మహాత్మా గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి హార్డ్షిప్స్ ఫేస్ చేశారా, చేయలేదా? ఆయన మొత్తం ఆత్మకథ చదవమని చెప్పట్లేదు, ఒకటే ఒక క్వశ్చన్, ఆయన జీవితంలో హార్డ్షిప్స్ ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి సార్. దాన్ని ఆయన జాయ్ఫుల్గా తీసుకున్నాడా, లేకపోతే ఆయన క్రుక్కడ్ అయిపోయి వాళ్ళలాగా చేశాడా? లేదు. ఓకే, వన్ ఎగ్జాంపుల్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్, యోగానంద పరమహంస గారి ఆత్మ ప్రయాణంలో, ఆయన జీవిత ప్రయాణంలో ఆయనకు హార్డ్షిప్స్ ఉన్నాయా? హార్డ్షిప్స్ లేకుండానే ఆయన యోగానంద పరమహంస అయ్యాడా? ఉన్నాయా? చిన్నప్పుడే వెళ్ళిపోతాడు ట్రైనింగ్కి. ఈజ్ ఇట్ ఎ హార్డ్షిప్ ఆర్ సఫరింగ్? Hardship. So what I want to say is, every genuine real spiritual man's spiritual journey, there will be hardships.
they will transform it into joy and live their lives. That is real meditation. That is real autobiography of a real meditator. They know the difference between pain and their power. They get it from meditation. And this is such a beautiful book which will tell you how to remain in your meditation power by understanding not only మీ యొక్క బాధలు, మీ యొక్క గతంలో బాధల్ని కాకుండా అందరి బాధల్ని కూడా అర్థం చేసుకొని మనం ధ్యానం నుంచి తెచ్చుకున్న ఆ శక్తితో జాయ్ఫుల్గా ఎలా ఉండాలి. సో అదే చెప్తుంది పుస్తకం. ఇదే చెప్తుంది పుస్తకం. పవర్ అండ్ ద పెయిన్. పెయిన్ అండ్ స్టడీ ద ట్యాగ్ లైన్. ట్రాన్స్ఫార్మింగ్ స్పిరిచువల్ హార్డ్షిప్ ఇంటూ జాయ్. జాయ్. That is what he never said spiritual suffering into joy. He said spiritual hardships. ఆధ్యాత్మిక కష్టాలు ఎప్పుడు ఉంటాయి, అది ఎంత వాస్తవమో ఆ కష్టాలకు మనం దిగులు పడకుండా ఆనందంగా జీవిస్తేనే మనం ధ్యానం చేస్తున్నట్టు అని చెప్పే అద్భుతమైన పుస్తకము. నెక్స్ట్ లెవెల్ ఐ థింక్ సార్. నెక్స్ట్ లెవెల్ కాదు, డీపర్ లెవెల్. దిస్ బుక్ విల్ టేక్ యూ ఇంటు మచ్ డీపర్ లెవెల్ ఆఫ్ యువర్ మెడిటేషన్ జర్నీ. That is why I am asking all my PMC masters to read this book. Okay. Don't repress your hardships. Hardships are always there in this external world. వాటిని మనం జాయ్ఫుల్గా మార్చుకునేదే ధ్యానము. అదే ఈ ఆథర్ చేశాడు, ఆండ్రూ హాలిసెక్. అద్భుతమైన పుస్తకం. మాకు కష్టాలే లేవు, మాకు దుఃఖాలే లేవు, మేము ఎప్పుడు సంతోషంగా ఉన్నాలు అని చెప్పే వాళ్ళకు నాకు అసలు ఆన్సర్సే లేవు. ఎందుకంటే నా జీవితంలో 25 yearsలో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ ఎ హార్డ్షిప్ టు ఫేస్. అండ్ హౌ ఐఎమ్ రియలీ కేపబుల్ ఆఫ్ overcoming these obstacles is only through meditation and only through Swadhyaya I could sustain these things. All hardships are there. People talk nonsense. I go into low mood. Okay, now I have to again regain. Some book will come and teach me some beautiful fact. Again I am again regain. I have hardships. I really don't know about others. But all these 25 years, whatever, wherever I have observed, even in PSSM movement, with Patri's life, I have seen so many hardships in his life. And how we face those hardships is like we will remain in joy state. And for example, పోయినసారి ధ్యాన చక్రంలో 1000 Seeds of Joy అనే ఒక ఆథర్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, నేను అదే అడుగుతుంటాను అందరినీ, నిజంగా మనం అంత ఆనంద స్థితిలో ఉన్నామా? మనం ఆనందం స్థితిలో ఉన్నామా లేదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే, నిజంగా ఒక హార్డ్షిప్ వచ్చినప్పుడు నీలో ఉన్న ఆ ఆనందపు ఎనర్జీ బయటకు వస్తుంది అంటే యు ఆర్ డూయింగ్ రైట్ మెడిటేషన్. సో హార్డ్షిప్స్ అన్నవి వస్తూ ఉంటాయి, ఎప్పుడు వస్తాయి. మోడీకి ఆ సీట్లో కూర్చున్నంతసేపు హార్డ్షిప్స్ లేకపోతే ఈజ్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్. నువ్వు హాయిగా కూర్చో అని ఇచ్చే పోస్టులు ఉండవమ్మా, ముళ్ళ కిరీటాలు. నువ్వు ఏదన్నా రెస్పాన్సిబుల్ పోస్ట్లో కూర్చున్నప్పుడు నీకు హార్డ్షిప్స్ రావు అని కూర్చోబెడితే నీకు ఎదుగుదలనే ఉండదు. నువ్వు ఎదగాలి అంటే నీ జీవితంలో హార్డ్షిప్స్ రావాలి. ఈ పుస్తకం అదే చెప్తుందంట. అంతే, హార్డ్షిప్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. హార్డ్షిప్స్ లేకుండా ఉన్నాయంటే నీ ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే సార్, మరి ఇంకేం నేర్చుకోవచ్చు సార్ ఈ బుక్ నుంచి మనం? ధ్యానం చేస్తే పవర్, దృఢ సంకల్పం. ఓకే, ఈ భూమిని సృష్టిని నడిపించాలంటే విల్ పవర్ కావాలన్నా, స్టబ్బర్నెస్ కావాలన్నా? విల్ పవర్. నేను మొండిగా ఉంటే పెయిన్ వస్తుంది, విల్ పవర్ ఉందంటే పవర్ వస్తుంది. పవర్ వచ్చినందుకు ఒక దేశాన్ని నడిపిస్తావు, నిన్ను నువ్వు నడిపించుకుంటావు. ఓకే, నెక్స్ట్ కావాల్సింది ఆధ్యాత్మిక అనురాగం. ఓకే, నీకు ద్వేషం ఉండాలన్నా అనురాగం ఉండాలన్నా? అనురాగం ఉండాలి. ఇక్కడ చూసినా ద్వేషం ఉంది. నీకు ద్వేషం ఉంటే పెయిన్ వస్తుందా, పవర్ వస్తుందా? పెయిన్ వస్తుంది. ద్వేషం ఉన్న దగ్గర జాయ్ ఉంటుందా? ఉండదు సార్. అదే చెప్తుంది అనమాట. ఓకే, నీకు స్వేచ్ఛగా ఉంటే నువ్వు పవర్ఫుల్గా ఉంటావా, బానిసలాగా ఉంటే పవర్ఫుల్గా ఉంటావా? స్వేచ్ఛ, ఆబ్వియస్గా స్వేచ్ఛ కోరుకుంటారు. మళ్ళీ ఏది ఇస్తుంది నీకు పెయిన్? బానిసత్వం పెయిన్ ఇస్తుందా, స్వేచ్ఛ అన్నది పవర్ ఇస్తుందా? ఏంటి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వన్ మెడిటేటర్స్ లైఫ్? స్వేచ్ఛ ఆబ్వియస్గా కోరుకుంటారు సార్. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛ ఇస్తే నీకు స్వేచ్ఛ వస్తుంది, నువ్వు పెయిన్ ఇస్తే నీకు పెయిన్ వస్తుంది. నువ్వు జాయ్ఫుల్గా ఉన్నావా? మళ్ళీ ఏది ఇస్తే అది వచ్చేస్తుంది. సో మెడిటేషన్ చేసి మనం ఏలాగా తయారవుతున్నాము? మన విల్ పవర్ని వాడుకుంటున్నామా, మన అనురాగంని వాడుకుంటున్నామా, మన కరుణ కంపాషన్ని జీవితంలో వెలుగు నింపుకుంటున్నామా? చీకటినే తొలగించకుండా వెలుగుని ఎలా నింపుకుంటారు? చీకటి ఉంటే పెయిన్ వస్తుంది, వెలుగు ఉంటే పవర్ వస్తుంది. ఈజ్ వాట్ దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్. హ్యావింగ్నెస్, నోయింగ్నెస్, బీయింగ్నెస్.
నా దగ్గర అన్నీ ఉన్నాయి, పెయిన్ కూడా ఉంది. నోయింగ్నెస్, నేను అన్ని పుస్తకాలు చదివాను కానీ ఇంకా పెయిన్ ఉంది. ఓకే, నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు నీ బీయింగ్నెస్ మారాలా, నీ నోయింగ్నెస్ మారాలా, నీ ఫిజికల్ హ్యావింగ్నెస్ మారాలా, ఈ మూడు మారాలి అని చెప్పే పుస్తకమే ఇది. అంటే ఎంత మనం ధ్యానం చేసినప్పటికీ కూడా ఈ బుక్ చదివితే ఇంకా కావాల్సిన క్లారిటీలు వస్తాయంటారు డెఫినెట్గా. ఒక బుద్ధుడికి రావాల్సిన క్లారిటీ వస్తుంది. బుద్ధుడు చెప్పిన బుద్ధి ఇంట్యూషన్ వస్తుంది. పెయిన్కి పవర్కి తేడా తెలిసినప్పుడు, ఆ విచక్షణ జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఆ పవర్, జాయ్ అనే పవర్ నుంచి ఎలా జీవించాలి అని నేర్పించే పుస్తకమే ఇది. ది పవర్ అండ్ ద పెయిన్. 1,00,000 మంది పెయిన్ని విన్నావు, 1,00,000 మంది వచ్చారు నీ దగ్గరికి, అందరూ వాళ్ళ పెయిన్ బాడీ నుంచి మాట్లాడారు. బట్ హౌ యూ షుడ్ రిమైన్ ఇన్ దట్ పవర్ఫుల్ స్టేట్ టు గైడ్ పీపుల్ ఇన్ టు దేర్ పవర్ఫుల్ స్టేట్, హౌ టు డూ ఇట్ ఈజ్ ఎ బుక్ దట్ such a practical book is this book. And I have seen in 30 years, Patri sir doing so much of hardships. I can see, observe so much of hardships. Anni kastale. I am not saying dukkalu. Now people mix these two words, I can't help. నేను అందుకే స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా ఏం చెప్తున్నాను అంటే, దుఃఖము వేరే, కష్టాలు వేరే. ఆధ్యాత్మిక కష్టాలు మాత్రం ఎప్పుడు ఉంటున్నాయి కాబట్టే మనం ఎదుగుతాము. కష్టాలు లేకపోతే ఎవడు ఎదగడు. ఇంకా కరెక్ట్గా చెప్పడానికి కంపల్సరీ కష్టం ఉండాలంటారు. అయితే మీరు ఓపెన్గా చెప్పాలి అంటే, కష్టాలు లేకపోతే కష్టాలు సృష్టించుకోండి అని రాశారు మేడం ఈ పుస్తకంలో. ఎందుకంటే కష్టాలు సృష్టించుకుంటేనే మీ విల్ పవర్ పెరుగుతుంది అని. ఓకే, అన్ని సైడ్స్ నుంచి మీకు కష్టాలు వచ్చినప్పుడు మీ లోపల ఎంత వెలుగుందో మీకు తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? కష్టం వచ్చినప్పుడు మనం ఆ టైంలో ఎలా ఫేస్ చేస్తాము, అప్పుడు మన నాలెడ్జ్ అన్నది బయటకు వస్తుంది, ఏం నేర్చుకున్నాం అన్నది. దట్ ఈస్ హౌ ఎవ్రీ పర్సన్ షుడ్ బికమ్ ఏ బుద్ధ, బై ఫేసింగ్ ఆల్ స్పిరిచువల్ హార్డ్షిప్స్. దట్ ఈస్ వై హీ సెడ్ అపోదిపో భవ, బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. ఎవరో వచ్చి నీకు లైట్ సంపాదించి పెడతారంటే కనుక ఆయన ఎప్పుడో చెప్పేటోడు, హార్డ్షిప్స్ ఉండవు, సఫరింగ్ ఉండవు, నేను వచ్చి నీకు లైట్ ఇస్తానా అని ఎప్పుడు చెప్పలేదు బుద్ధుడు, ఎప్పుడు చెప్పలేదు జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ సెడ్ బీ ఎ లైట్. ఆల్ మాస్టర్స్ సెడ్ వాట్? ఫేసింగ్ యువర్ స్పిరిచువల్ హార్డ్షిప్స్ యూ విల్ ఎంటర్ యువర్ జాయ్ఫుల్ ఫీల్డ్, దెన్ యూ బికమ్ ఏ బుద్ధ. డూ యూ థింక్ బుద్ధాస్ లైఫ్ ఈజ్ హార్డ్షిప్స్ ఆర్ సఫరింగ్? Hardships, sir. Yes sir. Every day he needs to go to some new village. Yes or no? Yes, yes. He used to go for alms. Yes or no? Yes, yes. Hardships unnai leva. And you people have observed Patriji's life. I think Buddha create చేసుకునేవేమో సార్ అవి హార్డ్షిప్స్. క్రియేట్ చేసుకున్నాడా లేదా కాదు మేడం, దాన్ని అధిగమించి జాయ్ఫుల్గా ఉన్నాడా లేదా, ఉండడం కామనా కాదా, is what I am talking. Buddha told the last word to Rahula, his son, బీ జాయ్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అన్నాడు. ఫైనల్ వర్డ్. స్పిరిచువల్ హార్డ్షిప్స్ ఉండవు అని చెప్పలే బుద్ధుడు. హీ సెడ్ బీ జాయ్ఫుల్. దట్ ఈస్ వాట్ దీస్ బుక్ సేస్. హీ నెవర్ సెడ్ బీ హ్యాపీ, హీ సెడ్ ఆర్ యూ జాయ్ఫుల్. సంతోషం వేరే, ఆనందం వేరే, పరమానందం వేరే. ఈ ఆనంద స్థితి అంటే మనం ఎప్పుడైతే ఆత్మలాగా తీర్చబడ్డామో, ధ్యానం చేస్తూ సేవ చేస్తూ నిజంగా ఆ స్థాయి నుంచి మనం జీవిస్తున్నామా ఈజ్ ఎవ్రీబడి షుడ్ నో బై రీడింగ్ దిస్ బుక్. That is such a beautiful title. The power and the pain, transforming spiritual hardship into joy. సో డెఫినెట్గా అంటే మనం ఒకలాంటి వర్డ్స్ ఒకటే అనుకున్న వాటికి చాలా డిఫరెన్స్ ఏంటి అన్నది చెప్తుంది ఈ బుక్. కష్టము, దుఃఖము అన్నది చాలామంది ఒకటే అనుకుంటారు. సో అది దాని డిఫరెన్స్ ఏంటన్నది ఈ పుస్తకం చెప్తుంది. అలానే హ్యాపీనెస్, జాయ్ అని కూడా ఒకటే, ఇంచుమించు ఒకటే అనుకుంటారు, కానీ అది కూడా డిఫరెన్స్. సంతోషము అంటే తమోగుణం, ఆనందం అంటే రజోగుణం, పరమానందం అంటే సాత్విక గుణం. మొత్తం భగవద్గీతలో చెప్పిన 3 గుణాల యొక్క థింగ్స్. హ్యాపీనెస్ ఈజ్ ఫిజికల్, ఇమోషనల్, లోవర్ మెంటల్. అంత డిఫరెన్స్ ఉంది. జాయ్ ఈజ్ హయ్యర్ మెంటల్, ఇంట్యూషనల్. బ్లిస్ ఈజ్ ఆత్మిక్, మోనాడిక్, డివైన్ బాడీస్. మనిషికి 7 శరీరాలు ఉంటాయి. తను ధ్యానం చేసి ఏ శరీరంకైతే ఆ వైబ్రేట్ అయ్యాడో అక్కడి నుంచి వచ్చే ఆ ఎనర్జీస్కి 3 పేర్లు. నువ్వు డీపర్ లెవెల్కి వెళ్ళావంటే బ్లిస్, పరమానందం. మీరు బుద్ధుని చూస్తే పరమానందం పొందుతారా, సంతోషిస్తారా? పరమానందం సార్. మీ మదర్ని గుర్తు చేసుకుంటే మీరు సంతోషిస్తారా, ఆనందిస్తారా? ఆనందిస్తారా. మీ దోస్తులు కలిస్తే మీరు సంతోషిస్తారా, ఆనందమో పరమానంద స్థితిలో ఉంటారా? సంతోషం. దట్ ఈస్ ద డిఫరెన్స్. తమో రజో సాత్విక గుణాలు మన సిస్టంలో పెంపొందించబడ్డ లెక్క ప్రపోర్షనేట్తో మనం చేసే ధ్యానం ప్రపోర్షనేట్ తోటి ఇవన్నీ మనలో ఉన్నాయి, అవి మనం బయట సేవకు ఉపయోగించుకుంటాము అని కంప్లీట్గా పరిపూర్ణంగా చెప్పిన పుస్తకమే The Power and the Pain, Transforming Spiritual Hardship into Joy.
Basic, like have you got into sattvic nature? By leaving all your tamo gunas and rajo gunas, have you stepped it into sattvic? That is joy. జాయ్ నువ్వు ధ్యానం చేసి సాధన చేసి సంపాదించుకుంటే వస్తుంది. కళ్ళు తెరుచుకొని బయటకి ఇట్లా చూస్తుంటే రాదు, అది ఉన్నది పోతుంది. సో హ్యావ్ యూ డన్ సచ్ అన్ అమౌంట్ ఆఫ్ డీప్ మెడిటేషన్? సో వన్ షుడ్ ఇంట్రాస్పెక్ట్ త్రూ సచ్ ఎ స్టాండర్డ్ బుక్ by Andrew Holisek. He is a man who wrote wonderful books. Dream Yoga, Dreams of Light, Meditation in I generation, internet generation లో ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయలేకపోతున్నారు, సో మచ్ ఆఫ్ వర్క్ హీ హాస్ డన్. పర్ఫెక్ట్ టిబెటన్ బుద్ధిజం బుక్స్ అంతా సింప్లిఫైడ్ చేసి ఈ వరల్డ్కి అందిస్తున్న గ్రేటెస్ట్ మాస్టర్ ఆండ్రూ హోలిసెక్. ఫ్రమ్ 35 years he is doing this work. Wow. అండ్ ఈ బుక్స్ చదివితే వాళ్ళ జీవితాలలో వాళ్ళ ధ్యాన అనుభవాలు ఎంత ఓపెన్గా రాశారంటే మన అనుభవం వాళ్ళ అనుభవం అంతా ఒకటేలాగా అనిపిస్తుంది. ఓహో, ఇప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఇలా చేస్తే బాగుంటుంది అన్న జ్ఞానము ఈ వెలుగు ఉంది. కాబట్టి ఈ పుస్తకంలో ఎవరైనా వాళ్ళ జీవితాలలో ఆధ్యాత్మిక జీవితాలలో చీకటిగా ఉన్న ప్రశ్నలు చీకటి ఉండి వెలుగుతో నింపుకోవాలి అనుకుంటే దయచేసి ఈ పుస్తకం చదవండి. ద పవర్ అండ్ ద పెయిన్, ట్రాన్స్ఫార్మింగ్ స్పిరిచువల్ హార్డ్షిప్ ఇంటూ జాయ్. బికాస్ సో మెనీ పీపుల్ కాల్, దే టాక్ వెరీ ఓపెన్లీ, సార్ మాకు కష్టం వస్తుంది సార్, ఏం చేయాలి సార్ అని ఫోన్ చేస్తారు. మామూలుగా పత్రి సార్ దగ్గర పోతే సార్ అంత బాగుంది సార్ అంటారు. సో నా వర్షన్ ఏంటి అంటే, నాకైతే హార్డ్షిప్ ఫోన్ కాల్స్ వస్తాయి, నాతో అయితే హార్డ్షిప్స్ ఉన్నాయని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. సో నేను అట్లాంటి వాళ్ళకు ఈ బుక్ ప్రిస్క్రైబ్ చేస్తున్నా. బికాస్ దట్ ఈస్ దేర్ స్టేట్. ఐ వాంట్ టు ప్రిస్క్రైబ్ దిస్ బుక్ ఫర్ దేర్ లైఫ్ జర్నీ టు గో మచ్ స్మూదర్. హార్డ్షిప్స్ లేవు అనుకుంటే డోంట్ రీడ్ దిస్ బుక్. సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు మౌల్డ్ చేసుకునే కేపబిలిటీ అనేది బుక్ ఇస్తుంది అంటారు. ఆ బుక్లో అంత వెలుగుంది. మీరు ఎంత తీసుకుంటే అంత వెలుగుంది బుక్లో. అందుకోసమే స్వాధ్యాయ యోగల ఇంత స్టాండర్డ్ బుక్ ఇస్తున్నా బై ఆండ్రూ హోలిసెక్. ఈ పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరికి ఒక సంవత్సరం అన్న పట్టుద్ది. ఇట్స్ నాట్ ఏ, యూ కెనాట్ రీడ్ దిస్ బుక్ లైక్ ఎ మ్యాగజైన్. దిస్ బుక్ ఈజ్ లైక్ కండెన్స్డ్ లైట్ ఆఫ్ 35 years ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. అంటే మీరు చెప్పింది ఒక్క బుక్ సార్, లేదంటే సిరీస్ అంటున్నారు? ఒక ఆథర్ గురించి తెలుసుకోవాలంటే ఆథర్ కోసం 3 years పట్టుద్ది. సో ఎవరికి ఏది ట్యూన్ అవుతుందో, ఇప్పుడు సినిమా యాక్టర్స్ చాలామంది ఉంటారు మేడం. ఒకరికి నాగార్జున ఇష్టము, ఒకరికి బాలకృష్ణ ఇష్టము, ఒకరికి వెంకటేష్ ఇష్టం. నా పని ఏంటి అంటే అన్ని రకాలు ఉన్నాయి అని చెప్పడం వరకే. మీకు బాలకృష్ణ ఇష్టము, ఆయనకు నాగార్జున ఇష్టము, ఇంకొకరికి నాని ఇష్టం. ఓకే, సో వెరైటీస్ మల్టిప్లిసిటీస్ ఉన్నాయి, బట్ సోర్స్ మాత్రం ఒకటే. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ సోర్స్తే చెప్తున్నాను. రియలిస్టిక్గా రాస్తున్నారు, రియలిస్టిక్గా ఉన్నారు, ఒక కంటిన్యూటీ ఉందన్నమాట ఈ ఆథర్స్లో. సో ఏదైతే మా అబ్జర్వేషన్లో మాకు ఎక్కడైతే ఇక్కడ లోపం ఉంది, ఈ పుస్తకం బ్రిడ్జ్ చేస్తుంది అన్న నమ్మకం కలిగినప్పుడు అది స్వాధ్యాయ యోగలో మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. సచ్ ఎ గ్రాండ్ బుక్, సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. ఐ హోప్ ఎవ్రీబడీ షుడ్ రీడ్ దిస్ బుక్. ఎంత పెయిన్ బాడీ ఉంది అంటే ఈ టైంలో, కరోనా టైంలో, వీ షుడ్ టాక్ మోర్ అబౌట్ పవర్ ఆఫ్ మెడిటేషన్. పీపుల్ ఆ పెయిన్ని, ఆ బాధని హాయిగా అధిగమించవచ్చు. పవర్ ఆఫ్ మెడిటేషన్, జాయ్ఫుల్గా ఉండొచ్చు, హార్డ్షిప్స్ని ఫేస్ చేయొచ్చు అన్న పాజిటివ్ ఆప్టిమిస్టిక్ థింగ్స్ నింపడానికి ఈ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. డూ యూ థింక్ కరోనా ఈజ్ ఎ హార్డ్షిప్ ఆర్ సఫరింగ్? Hardships. It's a hardship. Yeah. Now, if we are all in a joyful state, we can face hardship. That is what this book it tells about. You got my point? Yes. It's an universal hardship. Yes or no? Yes, 100%. Now we need to transform it into joy by reading a book called The Power and the Pain. The pain caused by corona can be overcome by power of meditation by reading this book. And this book is written by a great meditator. Super. This week, sharing with all PMC world. I read this book. I am so confident this will give you so much clarity. It gives you a map how to ఎలా ఈ బాధ నుంచి బయటపడి ఇంటిగ్రేటెడ్గా జీవించాలి అన్న అత్యద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలతో కూడి ఉన్న పుస్తకం కాబట్టి చదవండి అని మనవి చేసుకుంటూ. సార్, మరి నాదొక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి సార్, అసలు పెయిన్ని పవర్గా ఎలా మార్చుకోవచ్చు? పెయిన్ని పవర్ లాగా మార్చుకోవడానికి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే, ఈ జీవితంలో దొరికిన టెక్నాలజీ మాత్రం ధ్యానం. ఓకే,
ధ్యానము అన్న ఆ ప్రక్రియని, ఆ ప్రాసెస్ని అర్థం చేసుకుంటే, ధ్యానం రెగ్యులర్గా చేస్తే పెయిన్ అన్నది పవర్ లాగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దీన్ని చాలా వివరంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, పెయిన్ అన్నది ఎప్పుడు కూడా ఒక ఫలితం. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ అ రిజల్ట్. ఓకే, ఎప్పుడు కూడా అది ఏదో జరిగిన దానికి ఒక రూపము, ఒక ఎండింగ్, ఒక కంక్లూజన్ అనమాట పెయిన్. ఓకే, మనం చేసిన గతంలో చేసిన యాంత్రిక ఆలోచనలకో, యాంత్రిక భావాలకో, యాంత్రిక చేష్టలకో వచ్చిన రిజల్ట్ పెయిన్. ఇలా దీన్ని పవర్ లాగా మార్చుకోవాలి అంటే ఇది రిజల్ట్. ఇలా ఇది ఇంత ఉంది నా జీవితంలో బాధ, ఒక 30 రూపాయలు బాధ ఉంది అన్నది తెలుసుకోవడము. అది ఎలా తెలుస్తుంది అంటే, మనిషి ధ్యానం చేసి తనతో తాను జీవించడం మొదలు పెడితేనే అర్థమవుతుంది. గమనిస్తే, ధ్యాసిస్తే. ఓకే, ధ్యాసిస్తే ఫస్ట్ తెలిసేది ఏంటంటే, ఓహో ఏదో చేశాను, ఎందుకు చేశానో తెలియదు, కానీ ఇది రిజల్ట్. ఓకే, ఇంత అప్పు ఉందిరా బాబు అని తెలిసేది బాధ. ఓకేనా? దాని తర్వాత మనుషులందరూ కూర్చొని ఈ బాధ గురించి ఆలోచించితే వచ్చేది దుఃఖం. యు గాట్ మై పాయింట్? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా మాకు అర్థమైంది ఏంటి అంటే, అన్ని ఎక్స్టర్నల్ దాంతో డిస్కనెక్ట్ అయిపోయి, ఇది ఫలితమైతే ఈ ఫలితానికి కారణం ఏంటి అని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే ఏదో ఒక రోజు దాని కారణం నాకు స్ట్రైక్ అవుతుంది. దాని కాజ్ ఎప్పుడైతే తెలిసిందనుకో నాకు దాని కారణం, ఓహో ఈ అప్పు ఎందుకు అయిందిరా అంటే, నా జీవితంలో ఎందుకు ఈ బాధ అన్న అప్పు అయింది అంటే కనుక దానికి కారణం అది అన్నది నాకు తెలిసినప్పుడు. ఓకే, దానికోసం నేను ఎంతో కొంచెం రోజు ధ్యానం చేస్తాను. ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే, ఈ పెయిన్ అనే ఫలితంకి కారణం అది అని తెలుస్తుంది. ఓకే, అప్పుడు ఆ కారణం తెలుసుకున్న తర్వాత, ఆ కారణంని నేను అర్థం చేసుకున్న తర్వాత ఈ పెయిన్ని ఎలా తీసేయాలన్నది ఆలోచిస్తాను. ఓకే, యు గాట్ మై పాయింట్? కారణం తెలిసింది. ఓకే, నేను ఈ మనిషి దగ్గర 30 రూపాయలు అప్పు తీసుకున్నాను, ఆ జీవితంలో కట్టలేదు, ఇప్పుడు ఆ బాధలాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఆయనకి ఇచ్చేసాను. ఆ అబ్బాయి సంతోషపడ్డాడు. ఆ సంతోషం నేను చేసిన ఆ పనితోటి, ఆ కాజ్ తోటి నా పెయిన్ అనేది పోయింది. ఓకే, దట్ ఈస్ హౌ మెడిటేషన్ హెల్ప్స్. ఓకే, రెండవది, ఎలా పెయిన్ని పవర్ లాగా మార్చుకోవడానికి నా దగ్గర నాకు అర్థమైనవి ఏంటి. ఒక ఆత్మకథ చదివితే ఏమవుతుంది అంటే, ప్రతి మాస్టర్ జీవితంలో తన పెయిన్తో తను ఏం చేస్తే ఆ పెయిన్ పోయింది అని రచించడానికి వాళ్ళంతా ఆ ఆత్మకథలు రాస్తారు. గాట్ మై పాయింట్? ఆ పుస్తకాలు చదివితే నాకు ఏం తెలుస్తుంది అంటే, ఓహో నా జీవితంలో కూడా నా ఆస్పిరేషన్ అంటే, నేను కూడా ఒక యోగిలాగా జీవించాలి అన్న ఆస్పిరేషన్ ఏం చేస్తుంది అంటే, నా యొక్క పెయిన్ని పవర్ లాగా మారుస్తుంది. ఐ నీడ్ టు ఆస్పైర్. నేను ఆయనలాగా జీవించాలి, ఒక బుద్ధుడిలాగా జీవించాలి, నేను ఒక జీసస్ క్రైస్ట్ లాగా జీవించాలి, నేను ఒక టార్కమ్ సరిడైన్ లాగా జీవించాలనే ఆస్పిరేషన్, ఒక రోల్ మోడల్ ఐడియా పెట్టుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళ పుస్తకాల్లో రాసినవి చదివి వాళ్ళు పెయిన్ని పవర్ లాగా ఎలా మార్చుకున్నారో ఆ పుస్తకాల్లో చదివి, ఐ కెన్ డూ ఇట్ బికాస్ దట్ ఈస్ మై ఆస్పిరేషన్. ఎందుకంటే నాకు వాళ్ళలాగా జీవించాలని ఉంది. దట్ ఆస్పిరేషన్, ఏ మనిషికైతే ఆ ఆస్పిరేషన్ ఉంటుందో ఈ పెయిన్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు పవర్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకే, మూడవది సత్సంగ్. ఓకే, కమ్యూనిటీ లివింగ్ అతి కష్టమైనది. ఎలా పెయిన్ పవర్లా కన్వర్ట్ అవుతుంది అంటే, అతి కష్టమైనది నేర్చుకునేది కమ్యూనిటీ లివింగ్తో, సత్సంగ్, సజ్జన సాంగత్యము అనే కాన్సెప్ట్ తోటి. గ్రూప్ లైఫ్, అందరూ 1,00,000 మంది ఉంటారు. ఓకే, ఒక 10,000 మంది మధ్యలో నేను ఇలా నా కళ్ళు పెట్టి చూస్తుంటే, వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు ప్రతి మనిషిలో మంచితనం కనపడుతుందా, లేకపోతే నాకు ప్రతి మనిషిలో ఏదో లోపమై ఉన్నట్టు కనపడుతుందా? ఓకే, పెయిన్ ఎప్పుడు మారుతుంది అంటే, నీకు ప్రతి చూపులో ఏ మనిషినైనా చూస్తే వాళ్ళలో ఉండే గుడ్నెస్ కనుక కనపడుతుంది అంటే కనుక, నువ్వు ప్రతి దగ్గర ప్రతి వస్తువులో ఉన్న మంచితనాన్ని చూడగలిగినప్పుడు ఈ పెయిన్ పవర్ లాగా మారుతుంది. అంటే సార్, మనల్ని బాధ పెట్టే వాళ్ళలో కూడా మనం మంచి చూడగలిగే సందర్భం. కళ్ళు 2 చూడగలవు మేడం. ఆ కళ్ళు మిమ్మల్ని నడిపే వరకు వాడి ఇష్టం వచ్చినట్టు చూస్తారు. మీరు కళ్ళను ఉపయోగించుకొని ఓన్లీ మంచిని చూడాలనుకున్నప్పుడు పెయిన్ పవర్ లాగా మారుతుంది. అది దీస్ ఆర్ ద 3 టెక్నాలజీస్. పెయిన్ని పవర్ లాగా మార్చాలి అంటే, మీకు ఒక గివెన్ మూమెంట్లో ఇప్పుడు మీరున్నారు, లేకపోతే ఎవరైనా ఉన్నారు, నెగిటివ్ చూడొచ్చు, పాజిటివ్ చూడొచ్చు. ఓకే, నో, ఐ గాట్ ట్రైన్ టు సీ ఓన్లీ గుడ్నెస్.
then I don't have problem with anything. That is how a master functions. A meditator functions only by seeing goodness in every event, not duality in any event. మనకు ఎనర్జీ కావాలంటే డివైడ్ అయితే ఎనర్జీ ఉంటుందా, టుగెదర్గా ఉంటే ఎనర్జీ ఉంటుందా? టుగెదర్గా ఉంటే ఎనర్జీ ఉంటుంది. టుగెదర్నెస్ ఇన్సైడ్ యూ గివ్స్ యూ పవర్. యూ డివైడ్ యువర్ సెల్ఫ్, ఇట్ గివ్స్ యూ పెయిన్. ఇది అర్థమైనప్పుడు మనం పెయిన్ని పవర్ లాగా మార్చుకోవచ్చు. డైలీ మనం చేసే వ్యవహార శైలిలో ఏ మనిషి డోర్ తీసి లోపలికి రాగానే అబ్బా వీడు ఎందుకు వచ్చాడ్రా అనుకుంటాం. దట్ గివ్స్ యూ పెయిన్. ఓకే, అరే అవతార పురుషుడు వచ్చాడ్రా, ఇట్ గివ్స్ యూ పవర్. అది నిజంగా మనం ప్రాక్టికల్గా చేస్తున్నామా లేదా అని చెప్పేదే స్వాధ్యాయ యోగా. అబ్బా ఎందుకురా వచ్చారు ఈ పిఎంసి అనుకున్నాను అనుకోండి, ఇట్ గివ్స్ మీ పెయిన్. అబ్బా ఈ ఇంటర్వ్యూ తోటి అందరికీ వెలుగు నింపడానికి అవతార పురుషులు వచ్చారు అనుకున్నది, ఇట్ గివ్స్ మీ పవర్. I cannot speak with power. I will speak pain out of my mouth. Vakshetramu, how much pain are we giving to the world or how much power are we giving to the world? PMC should give power to the soul, power to the world. If people understand, they accept their pain, they want their lives to be soul power, this is the medium it happens through. These are all the technologies. ఇప్పుడు మన వీడియోని అందరూ ఈ వీడియోలో ఉన్న మంచి చూసారా అంటే దే విల్ బికమ్ పవర్ఫుల్. లేదు ఈయన ఎర్ర షర్ట్ వేసుకున్నాడు, ఈమె చోకు పోగు పెట్టుకుంది అని నప్పి చూసారంటే దే విల్ బి పెయిన్ఫుల్. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ పీపుల్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ పెయిన్ అండ్ బికమ్ సోల్ పవర్ఫుల్ ఈజ్ వాట్ దీస్ బుక్స్ అండ్ దీస్ సెషన్స్ ఆర్ ఆల్ అబౌట్. అండ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్, మోస్ట్ హార్డ్ థింగ్ టు లెర్న్ బై ఎ మెడిటేటర్ ఈస్ అట్ ఎనీ గివెన్ మూమెంట్ ముంగటి వ్యక్తిలో గుడ్నెస్ని చూడటం అన్నది నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సీ ఇన్ ఆల్ స్పిరిచువల్ మాస్టర్స్. వాళ్ళు ఎందుకు అంత ఎఫిషియెంట్గా పనిచేయగలరు, అంత జాయ్ఫుల్గా అంటే వాళ్ళు ప్రతి వ్యక్తిలో గుడ్నెస్నే చూస్తారు కాబట్టి. ఒక సాధారణ మనిషి ఈ రెండు మధ్యలో బేరీ చేసుకుంటుంటాడు, వీడు మంచోడే కానీ అన్నట్టు తీస్తారు అనమాట. వాళ్ళకు మంచి అన్నదే ఉంటుంది కాబట్టి దే విల్ ఫంక్షన్ ఫ్రమ్ జాయ్. అండ్ ద పీపుల్ హూ ఆర్ ఫిక్స్డ్ ఇన్ దిస్ డ్యువాలిటీ, ద్వంద్వత్వంలో ఉన్న వాళ్ళు, లోపల ఒకటి బయట చేసే వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి ఈ పెయిన్ని కలుస్తూ ఉండాలి. అప్పుడు లేదు ఈ పెయిన్తో నేను కలవను అన్నప్పుడు మనం ధ్యానం చేసి మనం లోపల ఐక్యంగా ఉండి, ఓకే మనం టుగెదర్గా ఉన్నప్పుడు ధ్యానం చేసి విల్ బీ ఇన్ ఏ పవర్ స్టేట్. దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ దిస్ 25 years. సూపర్ సార్. అండ్ కమ్యూనిటీ లివింగ్ షుడ్ బి జాయ్ఫుల్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్పైరింగ్ ఫర్. ఇండివిజువల్ హ్యాపీనెస్, ఇండివిజువల్ జాయ్, దట్ ఈస్ నాట్ అవర్ స్టాండర్డ్స్. ఇది మాకు నేర్పిలేదు. మాకు నేర్పించింది ఏంటంటే అందరూ ఆనంద స్థితిలో ఉండాలి. అది పెద్ద విజన్ అండ్ మిషన్. దట్ ఈస్ వై సో మచ్ ఆఫ్ కంటిన్యూటీ ఉంది అన్నమాట. భూమి మీద ప్రతి మనిషి జాయ్ఫుల్గా ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కడు బుద్ధుడు అయ్యాడు, ప్రతి ఒక్కడు అవతార పురుషుడు అయ్యాడు. ఎప్పుడు తన లోపలికి వెళ్ళి తన పవర్ని తను జనరేట్ చేసుకోవడము ధ్యానం ద్వారా, ముంగటోళ్ళలో మంచి చూడడం ద్వారా, ఆస్పైర్ టు లివ్ లైక్ ఏ గ్రాండ్ మాస్టర్. సో మెనీ మాస్టర్స్ ఆర్ దేర్. వాళ్ళలాగా ఆస్పైర్ అయినప్పుడు మనకు వచ్చేది పవర్. వాళ్ళకంటే వ్యతిరేకంగా జీవిస్తే వచ్చేది పెయిన్. మనము నీటి ప్రవాహంకి ఎదురీదుతామా, నీరు ప్రవహిస్తున్నట్టు పోదామా అని నిర్ణయించుకునేది బుద్ధి. ఎస్. సో దీస్ ఆర్ ద 3 words: సేవ, సత్సంగ్, స్మృతి. ఈ 3 పదాలు అర్థమైతే పెయిన్ ఎందుకు వస్తుంది, పవర్ ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. సోల్ సర్వీస్ చేస్తే పవర్ వస్తుంది. ఓకే, గ్రూప్ కోసం జీవిస్తే పవర్ వస్తుంది. నా కోసం నేను జీవిస్తే పెయిన్ వస్తుంది. నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం జీవిస్తే పెయిన్ వస్తుంది. అందరి ఎదుగుదల కోసం జీవిస్తే పవర్ వస్తుంది. అర్థమవుతున్నా? నా ట్రూ నేచర్, నా సహజమైన స్వభావం నుంచి జీవిస్తే పవర్ వస్తుంది. నా ఆర్టిఫిషియాలిటీ నుంచి జీవిస్తే పెయిన్ వస్తుంది. ఇవన్నిటిని నేర్పించేదే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. వెరీ నైస్ సార్, వెరీ నైస్. సో నౌ యూ డిసైడ్ యూ విల్ లివ్ ఫ్రమ్ పెయిన్ ఆర్ పవర్, ఈజ్ అప్ టు యూ. ఈ విధంగా మీ జీవితాలలో పవర్ సృష్టించుకోండి. నాట్ థర్మల్ పవర్, స్పిరిచువల్ పవర్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ పవర్. ఫిజికల్ పెయిన్, ఇమోషనల్ పెయిన్, మెంటల్ పెయిన్ లేకుండా ఒక ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం జీవించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది అన్నది ఆయన రచించిన తన జీవిత ఎక్స్పీరియన్స్లన్నీ ఈ బుక్లో కూడి ఉన్నాయి. కాబట్టి దయచేసి పవర్గా ఫుల్గా జీవిస్తారని ఆశిస్తూ ఈ బుక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పవర్ అండ్ ద పెయిన్, ట్రాన్స్ఫార్మింగ్ స్పిరిచువల్ హార్డ్షిప్ ఇంటూ జాయ్. వెరీ నైస్ బుక్ సార్. సో మీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మీరు కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్తున్నారు.
Expressive means like we have been trained for. We are a trained people under the guidance of so many masters. I give it to all the books. I love it. ఎందుకంటే ఆ షాడో సైడ్, ఆ డార్క్ సైడ్ ఆఫ్ ఎవ్రీ ఈవెంట్ అండ్ లైట్ సైడ్ రెండు చూశాను కాబట్టి ఐ కెన్ ఎక్స్ప్రెస్ నౌ మోర్ కాన్ఫిడెంట్లీ. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక షాడో సైడ్, ఒక డార్క్ సైడ్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి, ఎలా బయటికి రావాలి అన్నది ఈ 25 years టైం పట్టింది. I was more impatient, madam. To become patient, it's already now 25 years. And I can't say like మనిషికి సహనము అన్నది ఇంత టైంలో నేర్చుకోగలడు అన్నది ఎందుకంటే ఫైనల్గా సహనమే పవర్ ఇస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సీ ఇట్స్ ఇన్ ఆల్ సీనియర్ మాస్టర్స్, పత్రి గారు ఆర్ ఆల్ దీస్ ఆథర్స్ అందరూ 80s 90s ఉన్న వాళ్ళ ప్రతి యూత్, ప్రతి మనిషి కూడా ఆ ధ్యానంకి నిజమైన క్లోజ్ స్పిరిచువల్ ఫ్రెండ్ ఏదైనా ఉంది అంటే ఆ సహనము అన్నది అది బుక్కులు చదివితే వచ్చేది అని కాదు. ప్రాక్టికల్గా సహనం ఉన్నోళ్ళు దే విల్ బి మోర్ పవర్ఫుల్. సహనం లేని వాళ్ళు ఎప్పుడు కూడా దే విల్ బి స్పీకింగ్ ఫ్రమ్ పెయిన్ బాడీ. అండ్ అందరూ ప్రతి ఇంట్లో గ్రాండ్ మదరో గ్రాండ్ ఫాదరో ఎవరో ఒకరు ఉంటారు ఎల్డర్స్. మనం అనుకుంటాము వాళ్ళు ధ్యానం చేస్తారా ధ్యానం చేయరా అని. ఏ మనిషి కూడా ధ్యానం చేయకపోతే ఆ 80-90 years బతకలేరు. అంతే. అండ్ ఆ 80-90-100 years బతికిన వాళ్ళందరి దగ్గర నుంచి ఒకటే ఒకటి నేర్చుకోవాలి, సహనం ఉన్న దగ్గరనే ప్రగతి ఉంటుంది అన్నది ప్రతి ఆధ్యాత్మిక సంస్కృతిలో ఉంది. అది కూడా ఈ బుక్స్లో కూడా అది మెన్షన్ చేశారు. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సహనం నుంచి వస్తుంది. సహనము ఈజ్ నాట్ సప్రెషన్, సహనము ఈజ్ నాట్ రిప్రెషన్. సహనము ఈజ్ ఎ బ్యూటిఫుల్ క్వాలిటీ. మన ఇంట్లో ప్రతి ఎల్డర్ దగ్గర ఉంటుంది అది. పిరమిడ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో సహనం ఉన్న వాళ్ళందరూ సీనియర్సే. దేర్ ఈజ్ నథింగ్ లైక్ జూనియర్స్ ఆర్ ఫ్రెషర్స్ కమింగ్. ఎనీబడి హూ హ్యాస్ సహనం will get attracted to the soul magnet. So what I can tell now more confidently for Pyramid Spiritual Society is meditation and sahanamu are close friends. సహనం ఉంది అంటేనే వాస్ట్నెస్ ఉంది, స్పేసియస్గా ఉన్నారు అని. సహనం లేకపోతే మనం మెంటల్గా, భావాల పరంగా, రిలేషన్షిప్ పరంగా ఎంతో కాంట్రాక్ట్ అయిపోతుంది. సో దీస్ బుక్స్ టీచర్స్ యూ ఆల్ థింగ్స్. ఎందుకంటే సహనం ఉన్న దగ్గర ఐ డోంట్ సీ ఎనీ కాన్ఫ్లిక్ట్స్. సహనం ఉన్న దగ్గర వీ హ్యావ్ ప్రోగ్రెస్ అండ్ గ్రోత్. ఇక్కడైతే మనం ప్రోగ్రెసివ్గా గ్రో అవుతున్నాము, ఎక్స్పాండ్ అవుతున్నాము అంటే వీఆర్ పవర్ఫుల్ అని. ఎక్స్పాండ్ కావట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ పెయిన్ ఇన్ ద సిస్టమ్. వీఆర్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు అసెస్ అవర్ సెల్స్. ఒక ఆర్గనైజేషనల్ పెయిన్ ఆర్ ఆర్గనైజేషనల్ పవర్ షుడ్ ఇంక్రీజ్. యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ పెయిన్, వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ బుక్స్, న్యూ పర్స్పెక్టివ్స్. ప్రతి న్యూ వ్యూ కూడా మనల్ని పవర్ఫుల్ చేసేదే నిజమైన వ్యూ. లేకపోతే పాత వ్యూనే ఉందనుకోండి, ఆ పెయిన్ పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ స్వాధ్యాయ. మన దృష్టిని విశ్వమయంగా చేయడానికి ఉపయోగపడే పుస్తకాలన్నీ ఇంట్రడ్యూస్ చేయడమే పిఎంసిలో స్వాధ్యాయ యోగ యొక్క సంకల్పం. అది. థ్యాంక్ యూ. ఇదండి స్వాధ్యాయ యోగ కార్యక్రమంలో ద పవర్ అండ్ ద పెయిన్ పుస్తకం ద్వారా ఎంతో విశేషమైన జ్ఞానాన్ని శ్రీనివాస్ రెడ్డి గారితో మనం తీసుకున్నాం. వచ్చే వారం మరొక కొత్త పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.